ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. సమస్య ఎలాంటిదైనా సరే మన కంటితో చూస్తే చాలా పెద్దదిగానే కనిపించింది. ఇక ఆ సమస్యకి పరిష్కారమే లేదన్నట్టు మనకి అనిపించింది, మనకున్న తెలివికి, మన ఆలోచనతో మనం ఆలోచిస్తే. కానీ మన తండ్రి ముందు ఆ సమస్య పెట్టామంటే మహాకాశాలు పట్టజాలనంత తండ్రి ముందు మనకున్న సమస్య ఎంత ఉంటుందండి? చాలా చాలా చిన్న, ఒక మచ్చలాగే కనపడింది తండ్రి కంటికి. కాబట్టి సమస్య గురించి చూడొద్దు, సమస్య గురించి ఆలోచించొద్దు, సమస్య వైపు మీ మనసు పెట్టొద్దు. అంతకన్నా సర్వశక్తి గల తండ్రి వైపు మీరు చూడండి. అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేసిన తండ్రి శక్తిని ఆలోచించండి. అంతమంది లక్షల మందికి ఆకాశం నుండి మన్నాను కురిపించిన అంత శక్తి గలవాడు మన తండ్రి. మన తండ్రి బలం ముందు మనకున్న సమస్య ఏ పాటిదండి? కాకపోతే మనం ఎక్కడో జారిపోతున్నాం, ఏదో విషయంలో అభ్యంతరంగా ఉంటున్నాము, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాము. మనం ఆలోచించుకుంటే మనం చేసే ప్రతి పని మన దృష్టికి, మన కంటికి కరెక్ట్గానే కనపడింది. కానీ దేవుని దృష్టికి అది వాక్యానికి విరుద్ధంగా ఉందేమో. అయ్యా నన్ను సరిచేయి, అయ్యా నన్ను క్షమించు, నాకు తెలియట్లేదు నేను ఎక్కడ జారిపోయాను, నన్ను క్షమించండి అయ్యా. ఈ సమస్యలో నుంచి నన్ను బయటకు తీసుకురావడం మీకు ఎంతోసేపు పట్టదు. మీ శక్తి ముందు, మీ బాహుబలం ముందు మాకున్న సమస్య ఏ పాటిది అని దేవుని శక్తిని ఘనపరచండి. ఖచ్చితంగా మొదట మీకు ధైర్యం వచ్చింది, ఆ తర్వాత సమస్యకి పరిష్కారం వచ్చింది. అలాగే సౌమ్య గురించి చెప్తున్నాను కదండి. మీ ఇష్టం ప్రకారం మీ మనసుకు తోచినంత 50 రూపాయలు కానీ 100 రూపాయలు సహాయం పంపిస్తే తనకు మెడిసిన్కి ఉపయోగపడతాయి. మనం ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో హెల్ప్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. క్రియలేని విశ్వాసం వ్యర్థమే కదా. ఆ మాట నాది కాదు కదా, తండ్రే పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. కాబట్టి ఎక్కువ వద్దు, ఒక 50 రూపాయలు లేదా ఇవ్వగలిగితే 100 రూపాయలు పంపించండి, తనకు నేను పంపించేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ ఊర్లో ఉంటారో తెలియదు, అయినా సరే అంత దూరంలో ఉన్నా సరే ఈ సమయానికి మమ్మల్ని అందరినీ నా ప్రభు మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, మాకున్న అర్హత ఏముందయ్యా? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎంతో మంది ఉన్నారు. వారికంటే మేము గొప్పవారం కాదయ్యా. అయినా సరే మమ్మల్ని ప్రత్యేకపరిచి ఈ సమయానికి మీతో మాట్లాడి ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు నా ప్రభు ఇంకా ప్రార్థనలోకి రాలేక ఉన్నారు, వారి ముందున్న ఆటంకాలన్నీ తొలగించి ఏదో ఒక సమయానికి, ఒకవేళ నా ప్రభు వారి పనుల కోసం వెళ్ళిన వాళ్ళైతే, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళైతే ఏదో ఒక సమయాన్ని నా ప్రభు బిడ్డలకి నా తండ్రి అనుగ్రహించి ఆ సమయం కొంతసేపు అయినా మీ సన్నిధిలో గడిపే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి, వారి కుటుంబాలను మీరు దర్శించండి అయ్యా. వచ్చిన సమస్యలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్నయ్యా. మీ పాద ధూళి తుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. పెట్టిన ప్రతి ప్రార్థన అవసరత, వచ్చిన ప్రతి ప్రార్థన విన్నపం మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. మొదట నా ప్రభు బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు, వాక్యం నుండి తొలగిపోతున్నారు, మీ మనసు గాయపడేలా ఒకవేళ ప్రవర్తిస్తున్నారేమో, మా కంటితో మేము చూస్తే, మాకున్న ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తే మాకు తెలియదయ్యా, గ్రహించలేమయ్యా. దయగల దేవా మా మీద దయించి మా మనోనేత్రాలు తెరిచిన తండ్రి, బిడ్డలు నా ప్రభు ఎక్కడ జారిపోతున్నారు ఆ గ్రహింపు బిడ్డలకిచ్చి పశ్చాత్తాపపడే హృదయాన్ని, కన్నీటితో ఒప్పుకునే విడిచిపెట్టే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభు సమస్యల నుంచి బిడ్డలు నా ప్రభు విడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బిడ్డకు నా ప్రభు ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ప్రతి దినము నా ప్రభు మాటి మాటికి నా ప్రభు న్యాయాధిపతి దగ్గరకు న్యాయం కోసం వచ్చినప్పుడు న్యాయం తీర్చి పంపించారయ్యా న్యాయాధిపతి. అంతకన్నా గొప్ప తండ్రి కదయ్యా మీరు.
దయగల దేవా, ప్రతి దినము కూడా నా తండ్రి ఎంతో ఆశతో ఏ దినమైనా నా తండ్రి కరుణిస్తాడేమోనని మీ పాదాల దగ్గరకు వస్తున్నారయ్యా. ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో అద్భుత క్రియలు చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. అన్ని చేసిన మీరు ఈ కార్యం ఖచ్చితంగా చేస్తారని మేము నమ్ముచున్నామయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన చెప్పిన దేవా, అపనమ్మకాన్ని మాలో కలగనివద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. రత్న సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ భర్తకు నా ప్రభ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు, స్వస్థత కోసం నా ప్రభ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు, ఏ అనారోగ్యంతో బిడ్డ బాధపడుతున్నాడు, ఏ సమస్యల్లో ఉన్నారు నా ప్రభ సమస్తం ఎరిగి ఉన్నదేవా. ఎంతో ఆశతో అంత దూరం నుంచి నా ప్రభ ప్రార్థనలో పెట్టమని నా తండ్రి తెలియజేసినప్పుడు నా ప్రభ మొదట బిడ్డలు ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తొలగిపోయారు, దయతో సరిచేసి క్షమించి నా ప్రభ ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ సుకన్య సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ వాళ్ళ పాపది అమ్మ ఈరోజు పుట్టినరోజు అమ్మ ప్రార్థించమన్నప్పుడు అయ్యా నేనే పాటిదాన్ని నా తండ్రి. నేను ప్రార్థన చేస్తే బిడ్డలకు నా ప్రభ దీవెనలు వస్తాయా నా తండ్రి. దయగల దేవ, బిడ్డల నా ప్రభ మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు తిప్పండి నా తండ్రి. బిడ్డను నా ప్రభ జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నూతన దయా కిరీటాన్ని బిడ్డ మీద అలంకరించిన ప్రభ గడిచిన దినాల్లో ఎలా జీవించిందో నాకైతే తెలియదు, సమస్తము మీకు మాత్రమే తెలుసు. లోకంలో పడకుండా, లోకంలోకి జారిపోకుండా, లోకాన్ని వెంబడించకుండా, లోకాన్ని అనుసరించకుండా ఈ నూతన దినము నుండి నా ప్రభ, ఈ నూతన సంవత్సరము నుండి నా తండ్రి మీకు దగ్గరయ్యే మనసుని, హృదయాన్ని, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయాన్ని, వెంబడించే హృదయాన్ని, నూతన హృదయాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్న మీ ప్రేమ పొందుకునే కృపాధన్యత బిడ్డకు అనుగ్రహించండి. ఆ బిడ్డ చదువులో మీరే తోడుగా ఉండండి. ఉద్యోగం ఒకవేళ నా ప్రభ ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో మీరే తోడుగా ఉండండి. కావలసిన జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి. బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. ప్రతి దినము కూడా నా ప్రభ చురుకుగా ఉండే కృపని బిడ్డకు అనుగ్రహించండి. మొదట మీకు దగ్గర అవ్వాలి, మీ మీదే ఆనుకోవాలి, పూర్తిగా మీ మీదే ఆధారపడేలా బిడ్డ నూతన హృదయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారికి ఉన్న అప్పులు తీరాలని, బ్యాంకు లోన్ కోసం నా ప్రభ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు త్వరగా రావాలని నా ప్రభ ఎంతో వేదనతో నా ప్రభ ఎంతో భారంతో ఉన్నానని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అప్పులు నా ప్రభ ఎందువల్ల అయ్యాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మరి బ్యాంకు లోన్ ఇస్తారని నా ప్రభ ఎందుకు ఇన్ని నెలల నుంచి తిప్పుతున్నారు, ఎక్కడ పొరపాటు జరిగిందో సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఒకవేళ తెలుసో తెలియకున్నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పుల పాలై ఉంటే నా ప్రభ దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. తెలియదయ్యా ఏదో ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, తెలియదయ్యా. తెలిసి తెలియని జ్ఞానంతో చేసిన బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి ఆ లోన్ విషయంలో కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుడు అధికారుల హృదయాలు మార్చి నా ప్రభ బిడ్డలకు నా ప్రభ వారి మీద దయ కలిగించి నా తండ్రి త్వరగా అప్రూవ్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ బాబుకి ఉద్యోగం రావాలని ప్రార్థించమన్నప్పుడు మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఎలా ప్రయత్నం చేయాలో, ఎలా ఉద్యోగం కోసం కష్టపడాలో, ఎలా సిద్ధపడాలో నా ప్రభ, ఎలా ప్రిపేర్ అవ్వాలో బిడ్డకు నా ప్రభ ఆ ధన్యత కృప జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే బ్రదర్ నా తండ్రి కుటుంబ రక్షణ కోసం ఆర్థిక స్థితి మారాలని ప్రార్థించమని అడిగారు, మొదట నా ప్రభ కుటుంబం రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. ఈ లోకంలో నా ప్రభ ఏ అవసరతలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అక్కర కలిగి ఉన్నాయో అవన్నీ మీకు తెలుసయ్యా. కానీ నా ప్రభ మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతకమన్నారు. ఆ మాట బిడ్డల హృదయాల్లో నాటుకుపోయేలా మీరు మాత్రమే చేయగలరయ్యా. కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. వారి జీవితాలు పూర్తిగా మీ వైపు తిప్పే హృదయాలు ఆ కృప ధన్యతను బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారి కుటుంబ పరిస్థితి నా ప్రభ, ఆర్థిక స్థితిని నా ప్రభ మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సాయి గణేష్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. చక్కగా స్కూల్కి వెళ్ళాలని, తల్లి చెప్పిన మాట వినాలని, వినయం విధేయతతో ఉండాలని, మందిరానికి రావాలని నా ప్రభ ఆ తల్లి నా ప్రభ ఎంతో వేదనతో ఉందయ్యా. ఎందువల్ల బిడ్డ దారి తప్పిపోయాడు, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో సమస్తం ఎరిగి ఉన్నదేవా. ఆ బిడ్డ నా ప్రభ ఆ తల్లి ఎంత మొత్తుకున్నా బిడ్డ వినట్లేదని నా ప్రభ ఎంతో వేదన పడుతుంది.
బిడ్డను సరైన క్రమంలో పెంచకపోవడం, సరిగా నా ప్రభా మీ దారిలో నడిపించకపోవడం తప్పు మాదేనయ్యా, మాదేనా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించిన తండ్రి. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక గద్దింపు చేసైనా సరే నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మౌనిక సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. నశించిన దానిని వెదక రక్షించడానికే వచ్చానని చెప్పారు కదా నాతో. ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబంలో ఏ లోటు లేకుండా నా ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభా మీ కృపలో సమకూర్చమని అడుగుచున్నాం, తీర్చమని అడుగుచున్నామయ్యా. అలాగే మోజెస్ శామ్యూల్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు నా ప్రభ రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. వారి చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయ్యాలి అనే నూతన ఆశను నా ప్రభ బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే దుర్గమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బిడ్డల చదువు కోసం ప్రార్థించమన్నప్పుడు, పెద్ద పాపకి మంచి ఆరోగ్యం కోసం, గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, వారి భర్తకు నా ప్రభ స్వస్థత కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎంతో వేదనతో నా ప్రభ ఎంతో బాధతో నా తండ్రి బిడ్డ నా ప్రభ అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ తల్లికి మనశ్శాంతి లేదయ్యా. ఎంతో దూరం వెళ్ళి కుటుంబం కోసం కష్టపడుతుంది నా తండ్రి. ఆ కష్టాన్ని బిడ్డలు అర్థం చేసుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు పనిచేసే చోట కూడా నా ప్రభ యజమానులకి బిడ్డల మీద దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల చదువులు నా ప్రభ చురుకుగా ఉండాలయ్యా, చురుగ్గా నా తండ్రి. కష్టపడిన ఆ తల్లిదండ్రులను చదివిస్తున్నారు, నేను కష్టపడి చదవాలి అనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే పెద్ద పాపకున్న బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తీసివేసి నా ప్రభు నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా, ఎక్కడ జారిపోయిందో బిడ్డ నా ప్రభు, ఏ విషయం వాక్యం నుండి తొలగిపోయిందో సమస్తము ఎరిగి ఉన్నదేమో. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. అలాగే సిస్టర్ వాళ్ళ భర్తను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బ్రదర్ కూడా నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం. సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి సిస్టరు తన భర్త ఇద్దరు రక్షణ పొందాలని, కుటుంబం అంతా రక్షణ పొందాలని, మీ సన్నిధికి రావాలని, మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని వెంబడించాలని ఎంతో ఆశతో ఉందయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రమయ్యా. ఎందుకు ఆలస్యం అవుతుందో జవాబు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మేము తొందరపడకుండా, మేము నా తండ్రి ముందుకు రాకుండా నా ప్రభ, మేము నా తండ్రి మీ మీద సడగకుండా ఇంకా ఓర్పు సహనాన్ని నా ప్రభ మాకు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ చాందని సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సిస్టర్ వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు బిడ్డల మాట వినట్లేదు నా ప్రభ. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారు. వారిని సరైన క్రమంలో పెంచకపోవడం మాదేనయ్యా తప్పు నా తండ్రి. ఇప్పుడు మా మాట వినట్లేదండి, మీ మాట మేము వినలేదు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ బిడ్డల మీద దయించి కనికరపడి నా తండ్రి చేసిన తప్పు దయతో క్షమించి ఆ బిడ్డలకు నా ప్రభ నూతన హృదయాన్ని కలిగించండి. తల్లిదండ్రుల మాట వినాలనే నూతన హృదయాన్ని, భయము భక్తిని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డల చదువు కోసం నా ప్రభ వినయం విధేయతగా ఉండాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డలను ఎలా క్రమశిక్షణలో పెట్టాలి, బిడ్డలను మీకు ఇష్టలుగా ఎలా పెంచాలో, బిడ్డలు నా ప్రభ చిన్న బిడ్డలు నా తండ్రి మీరు చూపించిన దారులు ఎలా నడిపించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభ మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అంజుష సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖానికి కారణం ఏందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఏ సమస్యతో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు సమస్తం ఎరిగి ఉన్నదేవా. సమస్య నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా. బిడ్డలకు మొదట నా ప్రభ సమస్యలను చూసి బిడ్డలు భయపడకుండా ఆ సమస్యను పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మిమ్మల్ని బట్టి నా ప్రభ బిడ్డల ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తొలగిపోయారు నా ప్రభ మీకు తెలుసు నా తండ్రి. తెలుసా తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రం త్రోసివేయరు కదయ్యా. మీ ఎడల పూర్తి విశ్వాసాన్ని, పూర్తి నమ్మకాన్ని బిడ్డల్లో స్థిరపరిచిన ప్రభ అపనమ్మకం, అవిశ్వాసాన్ని మాలోకి రానివ్వకుండా నా తండ్రి
ప్రతి ఒక్కరి సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నామయ్యా. సౌమ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. దయగల దేవ, బిడ్డ మీద మీ హస్తం ఉంచి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. నూతన బలము, నూతన శక్తిని నా ప్రభా బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా మీలో బలపడేలా బిడ్డను మీ వైపు తిప్పమని అడుగుచున్నాం. ధైర్యం కోల్పోకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా నా ప్రభా ఆత్మీయంగా నా ప్రభ ఎలా స్థిరంగా, బలంగా, భారంగా నా ప్రభ ఎలా ధైర్యంగా ఉండాలి ఆ బిడ్డకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే బిడ్డ కోసం సహాయం పంపించిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్రియలేని విశ్వాసం వ్యర్థమన్నారు. మీరు చెప్పిన మాట చొప్పున నా ప్రభ బిడ్డలు ఎంతో మంది బిడ్డకి సహాయాన్ని పంపిస్తున్నారయ్యా. ఆ మనసు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారికి ఏ లోటు లేకుండా నా ప్రభ ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు నా ప్రభ సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా అధికముగా నా ప్రభ ఇంకా ఇతరులకి సహాయపడే, ఒకరికి ఇచ్చే స్థితిలో బిడ్డలు ఉండాలి కానీ ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి నా ప్రభు బిడ్డలకు రానివ్వద్దయ్యా. మీ మాట చొప్పున వారికి నా ప్రభు సహాయం పంపించారు కదా నా తండ్రి. వారికి నా ప్రభు సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం. వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా ఆశని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.